నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రాగి ముద్ద ఇడ్లీ రవ్వతో ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ముందుగా ఒక 1 లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఆ నీళ్లు బాగా మరిగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు రాగి పిండిని ఇలాగా వాటర్‌లో కలిపి వేసుకుంటే ఉండలనేది కట్టదు రాగి ముద్ద. రాగి ముద్ద పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా వాటర్ అంతా మరిగిపోయిన తర్వాత ఒక కప్పుకి కొంచెం తక్కువగానే తీసుకున్నాను ఇడ్లీ రవ్వ. చూసారు కదా! తీసుకుని దాన్ని వేసి బాగా ఉడకనివ్వాలి. రవ్వ అనేది బాగా మెత్తగా అవ్వాలి. రైస్‌తో ముద్దను చేశాం కదా! ఫస్ట్ వీడియో. దానికంటే కూడా ఇది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చాలా స్మూత్‌గా కూడా ఉంటుంది. ఆ వీడియో టైం లేనప్పుడు ఎవరన్నా కొత్తగా చేస్తారు కదా బిగినర్సు. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు, వాళ్ళేమన్నా చేసుకోవచ్చు. టైం లేనప్పుడు కొంచెం రైస్ ఉన్నప్పుడు అలా చేసుకుంటే అది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అది బావుంటుంది. దానికంటే కూడా ఇది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఎప్పుడైనా స్పెషల్ అకేషన్ అప్పుడు ఇది చేసుకోండి. రవ్వంతా బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత 1 ½ కప్పు వరకు రాగి పిండి వేసుకున్నాను. 1 కప్పు రవ్వకి 1 ½ కప్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని చిన్న మంట మీద పెట్టేసుకోవాలి. నేను వేరే పొయ్యి మీదకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను. అది బాగా చిన్నది కదా! దాని మీద జాయిగా మగ్గుతుందని దాని మీదకి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్లోగా ఒక 10 ఆర్ 15 మినిట్స్ వరకు అలా ఉడకాల్సిందే అది. లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఇలాంటి సిల్వర్ పాత్ర మరియు ఫ్రీగా ఉన్న దాంట్లోనే చేయాలి రాగి ముద్ద. స్టీల్ పాత్రలో చేస్తే మాడిపోతుంది. 10 మినిట్స్ అయిపోయిన తర్వాతే తీసాను. మీకు లెంత్ ఎక్కువైపోతుందని నేను చూపించలేదు. ఇప్పుడు నీట్‌గా కలిపేసుకోవాలి. ఉండలేమి లేకుండా నీట్‌గా కలిపేసుకోవాలి. ఉండలేం కట్టదు. కానీ బాగా ఎక్కువ సేపు తిప్పాలండి. ఎక్కువ సేపు తిప్పకపోతే పిండనేది ఉండిపోతుంది లాస్ట్‌లో. దాన్ని చిన్న మంట మీద పెట్టి ఇంకొంసేపు మగ్గించుకుందాం. ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాము. ఇలా తడి చేయి పెట్టి చూస్తే మన చేతికి అంటకూడదు. అయిపోయింది. ఇప్పుడు దీన్ని ముద్దలలాగా చేసేసుకుందాము. ఒక ప్లేట్‌కి వాటర్ రాసుకొని తీసుకున్నాను. కొంచెం వాటర్ పక్కన పెట్టుకున్నాను. వేసుకోవడానికి బౌల్ పెట్టుకున్నాను. ప్లేట్‌కైతే వాటర్ కంపల్సరీ రాయాలి. అలా చేయి తడి చేసుకుంటూ రాగి ముద్దను చుట్టుకోవాలి. ఇలా అయితే ఈజీ మెథడ్ అండి. ఇలా చేసుకోవచ్చు. ఇలా వేయడం వల్ల రాగి ముద్ద అనేది రౌండ్‌గా వస్తుంది. స్మూత్‌గా కూడా వస్తుంది. ఇంత ఈజీగా చేయడం నేను కర్ణాటకలోనే నేర్చుకున్నాను రాగి ముద్ద. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది ఇలా చేయడం వల్ల. చూసారు కదా ఎంత రౌండ్‌గా వస్తుందో. క్రాక్స్ ఏమి లేకుండా వస్తుంది. అలా వాటర్ తడి చేసుకోవాలి. వేడి దాని మీద చుట్టుకోవాలి. ప్లేట్ ఇలా నీట్‌గా ముందు రాసింది ఏమి ఉండకుండా చూసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ ముద్ద వేసేటప్పుడు మళ్ళీ అంటుకుపోతుంది. వాటర్ రాయకపోతే. ముద్దకి అలా అనుకోవాలి. అలా తీసుకోవాలి ముద్దని గరిటెతో. అలా రబ్ చేసుకుంటూ గట్టిగా తిప్పుకుంటూ తీసుకోవాలి. నా వీడియో గనుక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత రౌండ్‌గా వస్తున్నాయో. మంచి మంచి వీడియోసే మీ ముందుకు తీసుకొస్తున్నానని అనుకుంటున్నాను. నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ బాక్స్‌లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత నీట్‌గా వచ్చేస్తుందో. ఈసారి ఎప్పుడైనా రాగి ముద్ద చేసినప్పుడు ఈ ట్రిక్ పాటించండి. నీట్‌గా వచ్చేస్తాయి అందరికి. చాలా రౌండ్‌గా కూడా వస్తాయి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది కూడా. కాకపోతే కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. లేకపోతే ఉండలు కట్టేస్తాయి. రెడీ అయిపోయింది. ఇది సండే రెసిపీ. నాటుకోడి పులుసు, రాగి ముద్ద రెడీ అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.